Hello students, how are you? I hope you are all doing very well and welcome back to Tejas classes. నేను మీ నిఖిల్ తేజ, సీనియర్ ఎడ్యుకేటర్. చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకుని. సో ఇవాల్టి వీడియోలో మనము మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అదేనండి మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి ఇవాళ నేర్చుకోబోతున్నాం. సో మగధ సామ్రాజ్యంలో ఏ వంశాలు పరిపాలించాయి, 16 మహాజనపదాలు దాటుకొని మేజర్ పవర్గా మగధ సామ్రాజ్యం ఎలా నిలబడింది, దీని తర్వాత ఏమైంది, ప్రతిదీ డీటెయిల్గా చదవబోతున్నాం. సో ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఏవైతే చూడని వాళ్ళు ఉంటారో ఆ వీడియోస్ చూశాక ఈ వీడియో చూడండి. ఎందుకంటే హిస్టరీ నేర్చుకునేటప్పుడు సీక్వెన్స్గా నేర్చుకోవాలి. లింక్ మిస్ అయిందంటే మీకు హిస్టరీ గుర్తుపెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. సో హిస్టరీ ఎప్పుడు ఒక స్టోరీ లాగా చదవాలి. సో ఇంటర్వెల్కి ముందు ఏం జరిగిందో గుర్తు లేకుంటే ఇంటర్వెల్ తర్వాత సినిమా చూశాక మీకు ఏమీ అర్థం అవ్వదు. సేమ్ హిస్టరీ కూడా అలానే. క్లియర్? సో వితౌట్ డిలే ఇవాళ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మనం చూడబోయే టాపిక్స్ ఏవేవి అంటే మగధ ఎంపైర్ ఎలా ఫామ్ అయింది, ఏ మహాజనపదాలతో గొడవపడి ఇది విన్ అయింది, తర్వాత వేరియస్ డైనస్టీస్ ఆఫ్ మగధ ఎంపైర్, ఏ వంశాలు పరిపాలించే వాళ్ళు, వాటి రాజులు ఎవరు, అండ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మగధ. మగధ రాజ్యాన్ని ఇంతగా విస్తరించడానికి కారణాలు ఏంటి, విజయం సాధించడానికి ఏ ఏ కారణాలు తోడ్పడ్డాయి, ఇవన్నీ మనం చూడబోతున్నాం. క్లియర్? అండ్ ఇంకొకటి, ఈ కంటెంట్ అంతా మీకు మన యూపీఎస్కి ప్రిస్క్రైబ్ చేసే స్టాండర్డ్ బుక్స్ నుంచి కలెక్ట్ చేసినవండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వదు అని 100% మీకు హామీ ఇస్తున్నాను. సో ఏవే బుక్స్ అంటే ఆర్ఎస్ శర్మాస్ ఇండియాన్స్ ఏన్షియంట్ పాస్ట్ అండ్ ఏన్షియంట్ ఇండియా, ఇది క్లాస్ 11th and 12th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి కలెక్ట్ చేశాను. సో మీకు కావాలంటే ఈ బుక్స్ని రిఫర్ చేసుకోవచ్చు. మగధ ఎంపైర్ గురించి మనం ఎగ్జాక్ట్గా నేర్చుకునే ముందు ఇండియన్ హిస్టరీ క్లాసిఫికేషన్ అనేది చూసేద్దాం. ఇండియన్ హిస్టరీ క్లాసిఫికేషన్ ఎందుకు నేర్చుకోవాలి సార్? సో మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నామో, ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామో, ఇక ముందు ఏమేమి నేర్చుకోబోతున్నామో, ఇవన్నీ మనకు తెలియాలి, అండర్స్టాండ్ లూప్లో ఉండాలి అంటే క్లాసిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మనకు 3 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. 3 టైం పీరియడ్స్గా చెప్పొచ్చు మనం. ఏన్షియంట్ హిస్టరీ 2 million BC to 1200 AD నుంచి, మెడివల్ హిస్టరీ 1200 to 1857 AD అండ్ మోడర్న్ హిస్టరీ 1857 to 1947 AD. మనం ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీ సిరీస్ కాబట్టి ఏన్షియంట్ హిస్టరీ క్లాసిఫికేషన్ ఇచ్చాను. ఎప్పుడు మనం మెడివల్లోకి ఎంటర్ అవుతామో అప్పుడు మెడివల్ క్లాసిఫికేషన్ కూడా ఇస్తాను. ఏన్షియంట్ హిస్టరీని మనం 5 టైం పీరియడ్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ టైం పీరియడ్ ఏంటి అంటే ప్రీ హిస్టరీ అండ్ హరప్పన్ సివిలైజేషన్. క్లియర్? ప్రీ హిస్టరీ అంటే హిస్టరీ ఏదైతే ఉందో అప్పుడు రిటర్న్ ఎవిడెన్సెస్ అనేవి మనకు లేవు. సో దేని ఆధారంగా ఇవన్నీ ఫ్రేమ్ చేశారు సార్ అంటే ఆర్కియాలజీ ఎవిడెన్సెస్ లేదంటే ఆర్టిక్రాఫ్ట్ ద్వారా మనం సేకరించిన ద్వారా ఈ హిస్టరీని అనేది మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇందులో మనకు స్టోన్ ఏజ్, నియోలిథిక్, పాలియోలిథిక్, చాల్కోలిథిక్ గురించి నేర్చుకున్నాం కదా, ఇదంతా ప్రీ హిస్టరీ కింద వస్తుంది. తర్వాత హరప్పన్ సివిలైజేషన్. మనుషులు ఎప్పుడు ఎలా ఒకలాగే ఉంటారు కదండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు, వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. సో ఒక సివిలైజేషన్ని మెల్లిగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అతిపెద్ద సివిలైజేషన్ ఏది అంటే హరప్పన్ సివిలైజేషన్. ఓకే, సో హరప్పన్ సివిలైజేషన్కి ఇంకో నేమ్ ఏది అంటే ఐవీసీ. ఏంటి సార్ ఐవీసీ అంటున్నారు? ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. గుర్తుందా? సింధు నాగరికత గురించి నేర్చుకున్నాం కదా. సో ఇదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇంకొక పేరు హరప్పన్ సివిలైజేషన్. సో ఈ హరప్పన్ సివిలైజేషన్ ఇంత అడ్వాన్స్ కదా సార్, ఇంత పక్కాగా ప్లాన్ చేశారు, ఆర్కిటెక్చర్ బాగుంది, సో ఆర్గనైజేషన్ కూడా బాగుంది, బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ కన్స్ట్రక్షన్ మెథడాలజీస్ యూస్ చేశారు, ఎందుకు సార్ డిక్లైన్ అయ్యింది అంటున్నారా? సో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్టెన్షన్ అంటే అంతరించిపోవడానికి కారణాలు ఏంటి? సో అది అడ్వెంట్ ఆఫ్ ఆరియన్స్, ఆర్యుల దండయాత్ర అని విన్నాం కదా. సో ఎప్పుడైతే ఆర్యులు మన ఇండియాలోకి వచ్చారో అప్పుడు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళని ఓడించి వాళ్ళతో బ్యాటిల్ చేసి వాళ్ళని మొత్తం నాశనం చేశారని మన హిస్టరీ చెప్తుంది. దీంతో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బికాజ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ కూడా అంతమైంది కూడా మనకు థియరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీని తర్వాత మనకు ఈ ఆరియన్స్ వాళ్ళ బిలీవ్స్, వాళ్ళ ప్రాక్టీసెస్ ఎప్పుడైతే మన ఇండియాలో
ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మన వేదిక్ ఏజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది 1500 to 600 BC. ఇందులో మనం వర్ణ సిస్టమ్స్ చూసాము, వేదిక్ సివిలైజేషన్, వేదిక్ లిటరేచర్ గురించి కూడా నేర్చుకున్నాం. దీని తర్వాత మనకు మహాజనపదాలు అనే పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ మధ్యలో మనకు వేదిక్ ఏజ్ తర్వాత వేదిక్ ఏజ్ మహాజనపదాల మధ్యలో మనకి కొత్త రిలీజియన్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయండి. ఏంటి అంటే జైనిజం అండ్ బుద్ధిజం. సో ఈ రెండు రిలీజియన్స్ అనేవి మనకు కొత్తగా ఎమర్జ్ అయ్యాయి. జైనిజం వర్ధమాన్ మహావీర్ అయిన దాన్ని ప్రొపగేట్ చేశారు 599 to 527 BCEలో. బుద్ధిజం మనకు తెలుసు గౌతమ్ సిద్ధార్థ్ 563 to 483 BCEలో. సో ఇవన్నీ మనం క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో చూసి ఎవరికైనా తెలియకుంటే ప్లీజ్ మా ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటే అవి వాచ్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దీని తర్వాత మనకు వచ్చేది మహాజనపదాలు, అవునా? సో మహాజనపదాలు మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి? 16 మహాజనపదాలు ఉన్నాయి. ఓకే, సో దీని తర్వాత మౌర్యన్ ఎంపైర్, లెటర్ మౌర్యన్ పీరియడ్, తర్వాత గుప్తా అండ్ పోస్ట్ గుప్తా పీరియడ్. సో ఇవన్నీ ఓకే సార్, మనం మగధ ఎంపైర్ గురించి నేర్చుకుంటున్నాం కదా, మగధ ఎంపైర్ ఎక్కడ వస్తుంది సార్ అంటారా? ఈ 16 మహాజనపదాల్లో అన్నిటినీ ఓడించి నంబర్ 1గా మోస్ట్ పవర్ఫుల్గా నిలబడిందే మన మగధ. ఓకే, సో ఎప్పుడు చదవబోతున్నాం, ఎలా అయ్యింది, దీని కింగ్స్ ఎవరెవరు, ఏ వంశాలు పాలించాయి అనేది ఇవాల్టి సెషన్. క్లియర్? సో ఇది మన ఇండియన్ హిస్టరీ బ్రాడ్ క్లాసిఫికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏన్షియంట్ హిస్టరీ. మెడివల్ది మోడర్న్ దగ్గర క్లాసిఫికేషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆ సిరీస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు కంప్లీట్ క్లాసిఫికేషన్ ఇస్తాను. క్లియర్? ఓకే, సో 16 మహాజనపదాల గురించి ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఇందులో మోస్ట్ పవర్ఫుల్ ఏంటండి? సో మేము రెడ్లో హైలైట్ చేశాను, మగధ, వత్స, కోశల అండ్ అవంతి. సో దీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మహాజనపదాస్. ఓకే, సో వాళ్ళతో ఉన్న ఆర్మీ పవర్ కానివ్వండి, వాళ్ళతో ఉన్న మిషనరీ కానివ్వండి, వెపనరీ కానివ్వండి, వాళ్ళతో ఉన్న రిసోర్సెస్ కానివ్వండి, వాళ్ళు ఉండే జోగ్రఫికల్ లొకేషన్ కానివ్వండి, వీళ్ళన్నిటి కలిపి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి వీళ్ళని పవర్ఫుల్గా చేస్తాయి. సో ఆబ్వియస్లీ ఏమవుతుందండి, ఇవన్నీ మైనారిటీ ఇవన్నీ మెజారిటీ కింద వస్తాయి కదా. సో మెజారిటీ వాళ్ళు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ వాళ్ళ రూల్నే కొనసాగిస్తారు. సో మేజర్గా గొడవ పడింది ఎవరు అంటే వీళ్ళు నలుగురు. ఈ 4 డైనస్టీస్ మగధ, కోశల, అవంతి, వత్స. ఈ నలుగురు ఎప్పుడు ఆధిపత్యం కోసం పోరాడే వాళ్ళే. సో లాస్ట్కి విన్నర్ అనేవాడు ఒకడే ఉంటాడు కాబట్టి వీళ్ళందరిలో గెలిచింది ఎవరు అంటే మగధ. మగధ సక్సెస్ఫుల్గా తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోయింది. క్లియర్? మగధ ఎంపైర్, మగధ డైనస్టీ నుంచి మగధ ఎంపైర్గా మారింది. ఇప్పుడు ఈ మగధ ఎంపైర్ని ఏ వంశాలు పాలించాయి, ఆ వంశాల్లో రాజులు ఎవరు, ఎలా వంశాలు మారాయి, ఇవన్నీ క్లియర్గా ఈ ఫ్లో చార్ట్ ద్వారా నేర్చుకుందామండి. మీరు ఈ మగధ ఎంపైర్, మగధ సామ్రాజ్యం గురించి నేర్చుకోవాలి అంటే ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సో క్లాస్ అంతా విన్నాక ఈ ఫ్లో చార్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మగధ ఎంపైర్ గురించి ఇన్ఫర్మేషన్ మీ ఫింగర్ టిప్స్లో ఉంటుంది. అంత ఈజీ. క్లియర్? సో మొదటిగా ఈ మగధ ఎంపైర్ని పరిపాలించిన వాళ్ళ వంశాలు ఎన్ని అంటే మొత్తానికి 3. ఫస్ట్ వన్ వచ్చేసి అరియాంకా డైనెస్టీ వాళ్ళు. అరియాంకా డైనెస్టీ తర్వాత మనకు ఎవరు చేశారు అంటే శిశునాగా డైనెస్టీ వాళ్ళు. శిశునాగా డైనెస్టీ తర్వాత నందా డైనెస్టీ వాళ్ళు. సో ఈ 3 వంశాలు మేజర్గా. అరియాంకా డైనెస్టీలో ఎవరెవరు రాజులు ఎవరు అంటే అరియాంకా డైనెస్టీని ఫౌండ్ చేసిన బింబిసార ఫస్ట్ కింగ్ అని పిలుస్తారు. ఫౌండర్ వేరే అయినా కూడా దాన్ని ప్రోగ్రెస్కి కారణమైన బింబిసార అనే ఫౌండర్ అని అంటారు. దాని తర్వాత అజాతశత్రు తర్వాత ఉద్దాయిన్. వీళ్ళ గురించి క్లియర్గా మనం ఇండివిజువల్గా ఇప్పుడు నేర్చుకుందాం. వీటి తర్వాత ఉద్దాయిన్ తర్వాత ఏమైంది అంటే ఉద్దాయిన్ తర్వాత అరియాంకా డైనెస్టీ నుంచి పవర్ అనేది శిశునాగా డైనెస్టీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో శిశునాగా డైనెస్టీలో ఎవరు అంటే శిశునాగా అని మొదట ఈయన ఫౌండరు, ఈయన పేరు మీద డైనెస్టీ అనేది ఫామ్ చేశారు. దీని తర్వాత కలశోక. ఈ కలశోక వీళ్ళిద్దరూ శిశునాగా డైనెస్టీలో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కలశోక తర్వాత ఎవరు నందా డైనెస్టీకి మరీ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఈ వంశం వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించారు. నందా డైనెస్టీలో మరీ 2 ముఖ్యమైన వ్యక్తులు రాజులు ఎవరు అంటే మహాపద్మనంద, దాననంద. ఈ మహాపద్మనంద ఆయనే ఈ కలశోకాన్ని చంపేసి వీళ్ళ దగ్గర నుంచి పవర్ అనేది లాక్కున్నాడు. తర్వాత దాననంద మనం నందదేశ్లో లాస్ట్ కింగ్ అని కూడా అనొచ్చు. సో దీని తర్వాత దాననందాన్ని కూడా ఓడించి ఆధిపత్యం కోసం అందరూ పోరాడేవాళ్ళే కదా, మన హిస్టరీ అంటేనే అది. ఈ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యాన్ని నాకు కావాలి అంటే బ్యాటిల్ చేయడం, గొడవ పడడం, చంపడం, లేదంటే బతిమారడం, లేదంటే ఏదైనా మ్యూచువల్ అగ్రిమెంట్ ట్రీటీ లాగా సైన్ చేయడం,
ఆ పవర్ని తీసుకోవడం. సో దానందాన్ని కూడా ఇతని రూల్ని ఓవర్కమ్ చేసేసి ఓవర్త్రో చేసి మా పవర్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే మౌర్యులు. ఓకే, చంద్రగుప్త మౌర్య అనే ఆయన గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఆయన ఈ దానందాన్ని అనేదాన్ని ఊడగట్టి వీళ్ళ దగ్గర ఉండే ఆ మగధ సామ్రాజ్యం పవర్ అంతా, టెరిటరీ అంతా క్యాప్చరింగ్ చేసుకొని మౌర్యుల ఎంపైర్ మౌర్యన్ ఎంపైర్ అనేది స్థాపించారు. సో ఇది మన మగధ ఎంపైర్ టోటల్ స్టోరీ. ఓకే, సో ఈ ఫ్లో చార్ట్ మొత్తం ఇప్పుడు మనం చదవబోయేదంతా ఇదే. హర్యాంక డైనస్టీలో బింబిసార ఏం చేశాడు, అజాతశత్రు ఏం చేశాడు, అలానే వివిధ వంశాల నుంచి వివిధ కింగ్స్ ఏమేం చేశారో గురించి నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు హర్యాంక డైనస్టీ ఎప్పటి నుంచి సార్ అంటే 544 BC టు 322 BC వరకు పరిపాలించేవాళ్ళు. ఫస్ట్ కింగ్ మనం చూసాము బింబిసారే అని ఆయన. ఈయన 52 ఏళ్ళు 52 ఇయర్స్ ఈయన రూల్ అనేది కొనసాగింది. క్లియర్? ఈయన ఈజ్ సన్ ఆఫ్ బటియా. బింబిసారే వాళ్ళ తండ్రి పేరు బటియా. సో జైన్ సాహిత్యం, ఓకే, జైన్ లిటరేచర్ ప్రకారం ఈయనని ఏమని పిలిచేవాళ్ళు అంటే శ్రేణిక ఆఫ్ రాజగృహ. శ్రేణిక ఆఫ్ రాజగృహ. రాజగృహ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అవర్ హర్యాంక. ఓకే, సో కాంటెంపరీ అండ్ ఫాలోవర్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర. ఓకే, కాంటెంపరీ అంటే సమకాలికుడు. ఓకే, బుద్ధుడు మహావీరుడు అప్పట్లో బుద్ధిజం జైనిజం ప్రొపగేట్ చేసుకుంటూ అదే టైం పీరియడ్లో వాళ్ళు ఉన్నారు. బింబిసారా కూడా ఒకవైపు ఈ హర్యాంక డైనస్టీని డెవలప్ చేసుకుంటూ పోయారు. క్లియర్? వాళ్ళు వీళ్ళని సపోర్ట్ కూడా చేసేవాళ్ళు, ఎందుకంటే దూర బంధుత్వం ఏదో ఉన్నట్టుంది. సో దాని వలన మన హిస్టరీ ప్రకారం చెప్తుంది దూరం బంధుత్వం ఉంది అని. సో దాని ద్వారా వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసేవాళ్ళు. వీరి క్యాపిటల్ ఎక్కడుండేది అంటే గ్రీవ్ రజా, దాన్నే రాజగృహ అని కూడా పిలుస్తారు, ఇప్పట్లో రాజగిర్ అని పిలుస్తారు. ఓకే, క్యాపిటల్ ఇస్ దట్. సో ఫస్ట్ కింగ్ టు హ్యావ్ ఎన్ స్టాండింగ్ ఆర్మీ. ఓకే, స్టాండింగ్ ఆర్మీ అంటే ఏంటి సార్? ఆర్మీ వాళ్ళు ఎప్పుడు నిల్చుకొనే ఉంటారు అంటే కాదండి. ఇంతకుముందు వేదిక్ సివిలైజేషన్లో మనకు నార్మల్ మనుషుల్ని వాళ్ళ పనులు కొనసాగించుకుంటూ ఏదైనా అవసరం వస్తే, ఏదైనా యుద్ధం వస్తే వాళ్ళు పాల్గొనేవాళ్ళు. కానీ బింబిసార నాయకత్వంలో ఏమైంది అంటే తనకంటూ తన రాజ్యాంగంటూ ఒక సపరేట్ సెట్ ఆఫ్ పీపుల్ని ఆర్మీగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు రాజ్య సంరక్షణ తప్ప వేరేది ఏదీ చేయరు. దట్ ఈస్ నోన్ యాజ్ స్టాండింగ్ ఆర్మీ. అది బింబిసారా ఈజ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్. ఓకే, ఈ యాజ్ అన్ ఎఫెక్టివ్ అండ్ ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చాలా బాగా పరిపాలించేవాడండి. ట్యాక్స్ సిస్టమ్ కానీ, మనుషులను చూసుకోవడం కానీ, స్ట్రాటజీస్ కానీ బింబిసారా ద్వారానే మనకు మగధ ఎంపైర్ చాలా మటుకు డెవలప్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈజ్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఫాలోడ్ ఏ పాలసీ ఆఫ్ కాన్క్వెస్ట్ అండ్ ఎక్స్పాన్షన్. ఎప్పుడు ఎక్స్పాన్షన్ మీదే దృష్టి అండి. ఓకే, ఎప్పుడు ఎక్స్పాన్షన్ మీదే, తన రాజ్యాన్ని కాపాడుకుంటూనే విస్తరించుకుంటూ పోవడం అనేది తన స్ట్రాటజీస్ వల్ల చేసేవారు. ఓకే, ఇది మన బింబిసారా గురించి బ్రీఫ్గా ఇంట్రొడక్షన్. సో బింబిసారాకి అవంతి కింగ్ చంద్ర ప్రద్యోతత మహాసేనకి ఎప్పుడూ రైవల్ ఉండేదండి. ఓకే, దేవర్ ఆల్వేస్ ఫైటింగ్. ఆధిపత్యం కోసమే, ఇంకేం కాదు, పర్సనల్గా ఏం మోటోస్ ఏం లేవు. సో ఆ రాజ్యం కావాలి, లేదంటే ఈయనకు ఆ రాజ్యం కావాలి అంతే. కానీ మొదట్లో బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు ఒక రోజు ఏమైందో ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. ఓకే, దే హావ్ బికమ్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎంత మిత్రులుగా మారారు అంటే తకు ఒకసారి జాండీస్ వస్తే బింబిసారే ఆయన తన చీఫ్ రాయల్ ఫిజిషియన్ జీవిక అనే ఆయనని తన దగ్గరికి పంపించి తనని ట్రీట్ చేశాడు. నాకు సుశ్రుత ఆయుర్వేదంలో ఎలాగో జీవిక ఆయన ఈ వాజ్ రాయల్ ఫిజిషియన్. సో ఇలా వాళ్ళ రిలేషన్, బింబిసారా అంటే ఎవరు? హర్యాంక డైనస్టీ వాళ్ళు, అవంతి వాళ్ళకి పాజిటివ్ రిలేషన్ అనేది ఏర్పడింది. కానీ ఈ పాజిటివ్ రిలేషన్ టెంపరీనే, దాని తర్వాత మరీ వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ బింబిసారాకి అవంతి కింగ్ ప్రద్యోతకి మధ్య పాజిటివ్ రిలేషన్స్ ఉండేవి. ఓకే, మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, ఎ వెరీ 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 ఇంపార్టెంట్ స్ట్రాటజీ ప్లేడ్ బై బింబిసారా. సో దీని ద్వారానే ఇతను చాలా మటుకు ప్లేసెస్ అనేవి ఆక్రమించుకున్నాడు. సో చాలా విధాలు ఉంటాయండి. యుద్ధంలో గెలవాలంటే చాలా విధాలు ఉంటాయి. ఒకటి కాలు పట్టుకోవడం, అందుకే జుట్టు, లేదంటే కాళ్ళు, లేదంటే గొడవ పడడం, చనిపోవడం. ఇవన్నీ వద్దనుకొని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి నేను ఒక స్ట్రాటజీ ఆలోచించాడు. అదే మన మ్యాట్రిమోనియల్ అలియన్సెస్. సో ఇతను ఏం చేశాడు అంటే, ఇతని కన్ను ఎవరి మీద పడింది అంటే రాజ్యాలు, రాజుల కూతుర్లపై. ఓకే, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే, బంధుత్వం ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది ఈయన చేతికి వచ్చేస్తుంది. సో అతను ఏం చేశాడు, పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు. సో అప్పుడు ఈయనకి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 3 భార్యలు. ఇందులో ఫస్ట్ భార్య ఎవరు అంటే కోశల వంశానికి చెందిన యువరాణి కోశలాదేవి.
డాటర్ ఆఫ్ కోశలాస్ కింగ్ అండ్ సిస్టర్ ఆఫ్ ప్రసెన్జిత్. కోశల వంశం, కోశల రాజు తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసింది ఎవరు అంటే ఈ ప్రశ్నజిత్ అనే ఆయన. ఓకే, సో ఈయన బింబిసారే అనే ఆయన కోశలాదేవిని మొదటగా పెళ్లి చేసుకున్నాడు. సో పెళ్లి చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటారా? పెళ్లి చేసుకోవడం వల్ల ఇతనికి కాశీ అనేది కట్నంగా ఆయనకి ఇచ్చారు. ఆబ్వియస్లీ కాశీ రీజన్ మొత్తం ఈయన కంట్రోల్లో వచ్చేసినట్టే, అవునా? కాశీ రీజనే కాదండి. సో ఈ కోశలాదేవిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కోశల వంశం, కోశల డైనాసిటీ కూడా ఈయన కంట్రోల్లో ఉన్నట్టే కదా ఇండైరెక్ట్గా, ఎందుకంటే అల్లుడు ఏమనలేరు. సో ఇలా ఈ ఫస్ట్ కాశీని ఈయన గుప్పెట్లో తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఎవరు? సెకండ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఎవరు అంటే చలన. తిను లిచ్చావి చీఫ్ ఆఫ్ వైశాలి వాళ్ళ కూతురు. ఓకే, దీని ద్వారా ఏమైందంటే నార్థన్ ఫ్రంటియర్లో ఏవైతే రాజ్యాలు ఉన్నాయో దాని మీద పూర్తిగా కంట్రోల్ ఇతనికి వచ్చేసింది. బింబిసారకు కంట్రోల్ ఓవర్ నార్థన్ ఫ్రంటియర్. దీంతో సరిపోదని ఇంకో పెళ్లి కూడా చేసుకున్నాడు అదృష్టవంతుడు, కీమా. సో డాటర్ ఆఫ్ కింగ్ ఆఫ్ మద్రా, పంజాబ్ ఏరియాని కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు. సో ఇలా ఈ మ్యాట్రిమోనియల్ అలియన్స్ స్ట్రాటజీ ద్వారా బింబిసార ఆయన వేరియస్ ప్లేసెస్ మీద కంట్రోల్ తెచ్చుకున్నాడు, తన రాజ్యాన్ని కాపాడుకుంటూనే. వీళ్ళ ముగ్గురితో వీళ్ళ 3 ప్లేసెస్తో కంట్రోల్ వచ్చేసాయి. ఇప్పుడు అంగా కింగ్ మాత్రం సరాసరి ఒప్పుకోలేదు. సో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో బింబిసార ఆయన బ్రహ్మదత్తను ఓడించి చంపేసి ఈ అంగా టెరిటోరీని కూడా తన గుప్పెట్లోకి, తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. సో బింబిసార ఇస్ అ విన్నర్ ఇన్ దిస్ బ్యాటిల్. ఇప్పుడు మనం చూసాము అన్గా ప్లేస్ వచ్చేసింది, తర్వాత కోశల వంశానికి సంబంధించిన కాశీ వచ్చేసింది, నార్థన్ ఫ్రంటియర్ పంజాబ్ ఏరియా కూడా కంట్రోల్లోకి వచ్చింది. సో ఇంతవరకు అంత బాగానే జరుగుతుంది, తన కంట్రోల్ బాగానే అన్ని ప్లేసెస్ మీద ఉంది, ఎక్స్పాన్షన్ కూడా జరిగింది. సో ఇంతలో ఏమైందంటే ఒక ట్విస్ట్. సో 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, ముగ్గురికి పిల్లలు లేరండి. కానీ సెకండ్ వైఫ్ చలనాకు మాత్రం బింబిసారాతో ఒక సంతానం కలిగింది. సో అతని పేరే అజాతశత్రు. ఓకే, పేరులోనే ఉంది కాబట్టి శత్రు అని ఏం చూసి పెట్టారో కానీ పేరు అజాతశత్రు అనే పేరు. సో ఈయన ఏం తక్కువ దిగలేదండి. ఈయన బింబిసారా కింద ఎన్ని రోజులు పనిచేయాలి, నాకు ఆధిపత్యం కావాలి అంతే కదా. సో పవర్ ఉంది, మనీ ఉందంటే మనకు బంధుత్వాలు ఏవి కనిపించవు ఈ రోజుల్లాగా. సో ఈయన ఏం చేశాడు, ఎన్ని రోజులని మా నాన్న చెప్పినట్టు చప్పు చేతుల్లో ఉండాలి, నేనే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పేసి తన తండ్రి అని ఆలోచించుకోకుండా అజాతశత్రు బింబిసారాని చంపేశాడు. ఓకే, అజాతశత్రు బింబిసారాని చంపేశాడు. సో అకార్డింగ్ టు హెరిడిటరీ పాలసీస్ ఫాలో అవుతారు కాబట్టి నెక్స్ట్ కింగ్ ఎవరు, తన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించాలి. సో ఆటోమేటిక్గా పవర్ అనేది అజాతశత్రుకు వచ్చేస్తుంది. సో దీంతో బింబిసారో ఫోటోకి దండ వేసేసి అజాతశత్రు అరియాంకా డైనస్టీకి రాజు అయిపోయాడు. సో ఇప్పటి నుంచి అజాతశత్రు స్టోరీ స్టార్ట్ అవుతుంది, బింబిసారా స్టోరీ ఎండ్ అయిపోయింది. సో అజాతశత్రు he has convened the first Buddhist council in 483 BCE. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు సహాయపడారు అంటే అజాతశత్రు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఈయనని కునిక అని కూడా పిలిచేవాళ్ళు. అజాతశత్రు వాజ్ ఆల్సో నోన్ యాజ్ కునిక. సో మన బింబిసారాని శ్రీనిక అని పిలిచేవాళ్ళు, కానీ అజాతశత్రుని కునిక. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ కాన్క్వెస్ట్ అండ్ ఎక్స్పాన్షన్. తన తండ్రిలాగే కాన్క్వెస్ట్ అండ్ ఎక్స్పాన్షన్ పాలసీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాడు. నెక్స్ట్ అజాతశత్రు ఏమైంది అంటే, సో అజాతశత్రు బింబిసారాని చంపేశాడు, ఇది మనకు అందరికీ తెలుసు. సో దీంతో చలన ఓకే వాళ్ళ కొడుకు కాబట్టి ఏం అనలేదు, కానీ తన ఫస్ట్ వైఫ్ ఉంది కదా, తన పేరేంటి, కోశలాదేవి, తను తర్వాత ప్రశ్నజిత్, వీళ్ళిద్దరూ ఉన్నారు. సో వీళ్ళు హ్యాపీగా ఉంటారా? ఆబ్వియస్లీ వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ భర్తను చంపేశాడు, వాళ్ళ బామ్మర్దిని చంపేశాడు ప్రశ్నజిత్. ఇద్దరు చాలా కోపంగా ఉన్నారు. ఈ కోపం దేనికి దారి తీసింది అంటే బ్యాటిల్కి దారి తీసింది. ఎవరి మధ్య అంటే అజాతశత్రు తర్వాత ప్రసెన్జిత్ మధ్య. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య కాదు, మగధ అండ్ కోశల. కోశల వచ్చినట్టే వచ్చి మరీ వాపస్ తీసుకున్నారు ప్రసెన్జిత్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ భావం చంపేశారు కాబట్టి. సో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. ఈ గొడవలో కూడా అజాతశత్రునే గెలిచాడు, ప్రసెన్జిత్ ఓడిపోయాడు. ఓకే, సో దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఏం చేశాడు అంటే ఈ ప్రసెన్జిత్కి తన కూతురు ఉండేది, తన పేరు వజీరా. సో ఇది ఏం చేశారు ప్రసెన్జిత్, ఇది తర్వాత అన్ని సెటిల్ డౌన్ అవ్వడానికి తన కూతుర్ని అజాతశత్రుకి ఇచ్చి పెళ్లి చేశాడు. సో దీంతో మరీ కోశల వంశం, కోశల రాజ్యం మొత్తం అజాతశత్రు గుప్పెట్లోకి వచ్చేసింది. క్లియర్? వాళ్ళ నాన్న కోశలాదేవిని చేసుకున్నాడు, అజాతశత్రు వాళ్ళ
మామ వాళ్ళ కూతుర్ని చేసుకున్నాడు. క్లియర్? సో మరీ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ స్ట్రాటజీ అనేది ఇక్కడ జరిగింది. క్లియర్? సో ఇంతవరకు ఓకే, క్లియర్, ఇంతవరకు హ్యాపీగానే జరుగుతుంది. అజాతశత్రు అన్ని దగ్గర విజయం సాధిస్తూనే ఉన్నాడు. దీంతో పాటు కోశల వంశాన్ని క్యాప్చర్ చేయడమే కాక వాళ్ళ అమ్మగారు చెల్లన లిచ్చావి ప్రిన్సెస్ వైశాలి మనం చూసుకున్నాం కదా. సో అజాతశత్రు కన్ను ఎక్కడ పడిందంటే వైశాలి మీద పడింది. ఈవెన్ వాళ్ళ అమ్మగారి సొంతూరు పుట్టినిల్లని చూడకుండా కూడా వైశాలిని క్యాప్చర్ చేయడానికి ప్లాన్ చేశాడు. సో ఎంతో ట్రై చేశాడు, ఎన్నో యుద్ధాలు జరిగాయి. టోటల్గా 16 years బ్యాటిల్ చేసిన తర్వాత వైశాలిని సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేసుకొని అజాతశత్రు వైశాలిని అక్వైర్ చేసుకున్నాడు. ఓకే, సో ఇతను రిలేషన్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు. తండ్రిని చంపేశాడు, ఇప్పుడు అమ్మను కూడా మోసం చేసేసాడు, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ పవర్. సో ఇందులో మీరు చూస్తున్నట్టు దీన్ని క్యాటపల్ట్ అంటారు. సో ఎలా ఈ అజాతశత్రు ఎంత అడ్వాన్స్డ్గా ఈజీగా గెలుస్తున్నాడు అంటే అడ్వాన్స్డ్ వెపనరీ. ఓకే, మీరు బాహుబలి సినిమా చూసినారైతే ఈ మగధ ఎంపైర్ గురించి చదవండి, రెండు ఒకేలాగా ఉంటాయి. ఎస్పెషల్లీ ద బ్యాటిల్ ఫీల్డ్స్ ఏవైతే ఉపయోగించారో ఇవన్నీ మగధ సామ్రాజ్యం నుంచి జరిగిన సిచ్యువేషన్స్, కండిషన్స్ నుంచే వాళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నారు బాహుబలి వాళ్ళు. సో క్యాటపల్ట్ రాయిని విసిరేయడం యంత్రము, నెక్స్ట్ మేస్ చారియట్. సో రాణాల చారియట్ ఉంది కదా, సో ఆ చారియట్ ఎక్కడ డిజైన్ చేశారు అంటే మగధ పీరియడ్లోనే డిజైన్ చేశారు. ఎవరు? అజాతశత్రు. క్లియర్? సో ఇది అజాతశత్రు వైశాలిని ఎలా క్యాప్చర్ చేశాడో స్టోరీ. నెక్స్ట్ ఇప్పుడు కాశీని క్యాప్చర్ చేశాడు, ఓకే, వైశాలిని క్యాప్చర్ చేశాడు. సో మగధ అనేది ఒక సూపర్ పవర్గా డెవలప్ అయిపోయింది. అజాతశత్రు సూపర్ కింగ్గా డెవలప్ అవుకుంటూ పోతున్నాడు. సో ఇంతలో ఏమైంది అంటే అవంతి వాళ్ళు అజాతశత్రు పై తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు. ఈలోపు అవంతి వాళ్ళు వత్స కౌశాంబి వాళ్ళతో గొడవ పడ్డారు. ఎందుకో? సేమ్ ఆధిపత్యం కోసమే. సో ఇందులో ఏమైందంటే ఈ వత్స వాళ్ళు ఓడిపోయారు. అవంతి ఈజ్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్, వీళ్ళు గెలిచారు. సో ఆబ్వియస్లీ ఒకరు పవర్ఫుల్, ఒక రాజ్యాన్ని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకున్నారు అంటే వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఇంకో రాజ్యం పైన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, ఆర్మీ కూడా పెరుగుతుంది కాబట్టి. సో ఈ లోపు ఏమైందంటే అజాతశత్రుకి టెన్షన్ పట్టుకుంది. ఈ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ టెన్స్డ్. ఇప్పుడు నా వరకు వస్తారేమో, నేను ఎలాగైనా నా రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తన కోట చుట్టూ, రాజగృహలో ఉంది కోట, క్యాపిటల్ అని చెప్పాం కదా, కోటని ఫోర్టిఫై చేశాడు. తన కోట చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టేశాడు. సో ఎటువంటి బ్యాటిల్ జరిగినా కూడా తన రాజ్యం సురక్షితంగా ఉండడానికి. సో అవంతి వాళ్ళు మగధ వైపు వచ్చింది లేదు, లోపు మన అజాతశత్రు రిలాక్స్ అయిపోయాడు. ఓకే, సో ఇది ఇలా ఉండగా అజాతశత్రు వజ్రాకు ఒక సంతానం కలిగింది, ఆయన పేరే ఉద్దాయిన్. ఇంతవరకు స్టోరీ బాగుందండి. అజాతశత్రు ఈజ్ డూయింగ్ వెల్, అన్నీ క్యాప్చర్ చేసుకున్నాడు, పవర్ పెరుగుతుంది, క్లియర్గా ఉంది, అడ్మినిస్ట్రేటింగ్ బాగా చేస్తున్నాడు. కానీ వాళ్ళకి సంతానం పుట్టాక ఈయన బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయిపోయింది. అయింది అంటే ఈ ఉద్దాయిన్ అనే ఆయన, ఓకే, వీళ్ళ కొడుకు నేనేం తక్కువ తిన్నాను, మా నాన్నే వాళ్ళ నాన్నని చంపాడు, నేను మా నాన్నని చంపితే తప్పేమని చెప్పేసి ఆయన నాన్న పాత్రలోనే ఫాలో అయ్యి వాళ్ళ నాన్నని చంపేశారు. ఉద్దాయిన్ స్కిల్ అజాతశత్రు అగైన్ ఫర్ ద పవర్. అంతే కదా, ఎవరి కర్మ వాళ్ళ పాపాన వాళ్ళ పోతారు అంటే ఇది. సో ఉద్దాయిన్ హ్యాస్ కిల్డ్ అజాతశత్రు. సో అప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు అజాతశత్రు ఫోటోకి దండ పడింది. ఉద్దాయిన్ అనే ఆయన ఈ డైనస్టీని రూల్ చేయడానికి కింగ్గా స్టార్ట్ అయ్యాడు. ఓకే, అజాతశత్రు స్టోరీ ఎండ్స్ హియర్. ఉద్దయిన్ ఇప్పుడు పిక్చర్లోకి వస్తాడు. ఇప్పుడు ఉద్దయిన్ని ఉదయభద్ర అని కూడా పిలిచేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఉద్దయిన్ని ఉదయభద్ర అని కూడా పిలిచేవాళ్ళు. ఈయన రీన్ ఎప్పుడు అంటే 460 BC టు 444 BC వరకు పరిపాలించాడు. క్లియర్? సో ఇతను క్యాపిటల్ ఎక్కడికి? పాటలీపుత్రకి షిఫ్ట్ చేశాడు. వజగ్రహి నుంచి పాటలీపుత్రకి క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేశాడు. తర్వాత ఇతను కోట కట్టాడు. ఎక్కడ కట్టాడంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్స్ అండ్ గంగా అండ్ సోన్ అట్ పాటలీపుత్ర. ఓకే, గంగా రివరు, సోన్ రివరు రెండు కలిసే చోట ఇతను ఫోర్ట్ అనేది బిల్డప్ చేసుకున్నాడు. వెరీ స్ట్రాటజిక్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియా. క్లియర్? సో ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది హిమాలయాస్ ఇన్ ద నార్త్ అండ్ హిల్స్ ఆఫ్ చోటా నాగ్పూర్ ఇన్ ద సౌత్. హిమాలయాల వరకు నార్త్ వరకు వెళ్ళాడు, సౌత్లో కిందికి వచ్చే దక్షిణాన చోటా నాగ్పూర్ ప్లాట్యూ వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు. అండ్ ఫైనలీ హి వాస్ కిల్డ్ బై అవంతి కింగ్. ఇతన్ని కూడా చంపేశారు. ఎప్పుడు 444 BCలో
ఈయనను కూడా అవంతి వాళ్ళు చంపేశారు. ఫస్ట్లో మనం చూసాం బింబిసార మధ్య మంచి రిలేషన్ ఉండేదని, మరీ వాళ్ళు అందరూ ఒకలాగే ఉంటారు కాబట్టి మారుతారు కాబట్టి అవంతి వాళ్ళు ఉదయన్ని సక్సెస్ఫుల్గా చంపి పడేశారు. ఓకే, సో దీని తర్వాత ఉదయన్ తర్వాత వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సక్సీడర్స్ ఎవరెవరు అంటే అనిరుద్ధ, మంద అండ్ నందసక. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. సో వీళ్ళు ముగ్గురు ఈ రాజ్యాన్ని కంటిన్యూ చేశారు. ఇందులో నగదసక అనే ఆయన లాస్ట్ రూలర్ ఆఫ్ హర్యాంక డైనస్టీ. ఓకే, ఈ ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ హర్యాంక డైనస్టీ. సో దీంతో మనకు 3 మేజర్ కింగ్స్ అనే వాళ్ళ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనకు తొందరలో మనకు శిశునాగా డైనస్టీ స్టార్ట్ అవుతుంది, దాని గురించి చదువుతాం. సో శిశునాగా డైనస్టీ 413 to 342 BC. క్లియర్? నలసక లాస్ట్ రూలర్ ఆఫ్ హర్యాంక డైనస్టీని ఇప్పుడే చూసాము. సో ఈ వాజ్ అన్పాపులర్ రూలర్. అంటే ఈయన పాలసీస్ అయితే ఏంటి, ప్రిన్సిపల్స్ అయితే ఏంటి, ఈయన నడవడిక అయితే ఏంటి, కొత్త కొత్త రూల్స్ అయితే ఏంటి, ఎవరికి ఇష్టపడేది కాదండి. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ డిస్సాటిస్ఫైడ్. సో మగధలో ఉన్న మన పాపులేషన్ ఏవైతే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆబ్వియస్లీ రివోల్ట్ స్టార్ట్ చేస్తారు కదా, మాకు ఈ రాజు వద్దు, పరిపాలన సరిగ్గా లేదు, ఈజ్ ఆల్సో వీక్. పవర్ఫుల్గా అంటే ఎవరు ఎదిరించి వెళ్ళలేరు, కానీ ఈ వాజ్ ఆల్సో వీక్. సో అప్పుడు ఏం చేశారు, ఈ నగదసకని తీసేసి ఆయన డైనాస్టీలోనే పనిచేస్తే మినిస్టర్ని అప్పట్లో అమాత్య అని పిలిచేవాళ్ళు. శిశునాగా అనే అమాత్య అనే మినిస్టర్ని వాళ్ళు రాజుగా ఏర్పాటు చేశారు, అంటే రాజుగా ఎన్నుకున్నారు. సో కొత్త కింగ్ ఎవరు అంటే శిశునాగా. ఈ శిశునాగా ఆయన ఈ అమాత్య మినిస్టర్గా పనిచేసే ముందు ఈయన డైనాస్టీలో వైస్రాయ్ ఆఫ్ కాశీగా కూడా పనిచేశారు. ఓకే, సో శిశునాగా ఇప్పుడు చార్జ్ తీసుకున్నాడు కాబట్టి అతని పేరు మీదే కొత్త డైనాస్టీ అనేది ఫామ్ అయింది. దాన్నే మనము శిశునాగా డైనాస్టీ అని పిలుస్తాం. ఓకే, సో ఆబ్వియస్లీ ఫౌండర్ ఫస్ట్ కింగ్ ఎవరు, శిశునాగానే. సో క్యాపిటల్ పాట్లీపుత్ర నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశాడు, వైశాలికి షిఫ్ట్ చేశాడు. సో ఈ డిస్ట్రక్టెడ్ ద పవర్ ఆఫ్ అవంతి విత్ ఇట్స్ క్యాపిటల్ అట్ ఉజ్జయిన్. ఇందాక చూసాం కదా, అవంతి వాళ్ళు ఉజ్జయిని చంపేశాడు. సో ఇతను మళ్ళీ ఏం చేశాడు, అవంతి వాళ్ళని ఓడించి ఉజ్జయిన్ అనే ప్లేస్ని ఆక్యుపై చేసేసుకున్నాడు. సో శిశునాగా వాజ్ సక్సీడెడ్ బై కాలాశోక ఇన్ 344 BC. కాలాశోక ఎవరో కాదు, శిశునాగా వాళ్ళ కుమారుడు. ఓకే, సో 344 BC. సో శిశునాగాకి గురించి మనం నేర్చుకోవాలంటే సింపుల్గా అండి, అవంతి రూలర్ని ఓడించారు. తర్వాత క్యాపిటల్ షిఫ్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వైశాలికి తన క్యాపిటల్ని షిఫ్ట్ చేశారు. శిశునాగా స్టోరీ ఇంతతో ఎండ్ అయిపోతుంది. కింద మ్యాప్ కూడా ఇచ్చాను మీకు, ఈ శిశునాగా డైనస్టీలో తన విస్తరించుకోపోయిన ఏరియా. నెక్స్ట్ కాలశోక గురించి నేర్చుకుందాం. సన్ ఆఫ్ శిశునాగా మనకు తెలుసు. సో పురాణాల ప్రకారం మనకి ఈయన ఏమని పిలుస్తారు అంటే కాకవర్ణ అని పిలుస్తారు. అలాగే శ్రీలంకన్ టెస్ట్ అంటే సినాలా క్రానికల్స్ ప్రకారం ఈయన ఏమని పిలుస్తారు అంటే కాలశోక. సో ఇతను వైశాలి నుంచి మళ్ళీ పాట్లీపుత్రకి క్యాపిటల్ అనేది చేంజ్ చేసేసాడు. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనం చూసాము, అజాతశత్రు. ఇప్పుడు కాలశోక ఆయన సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ కండక్ట్ చేశాడు అంటే వైశాలి. ఇది ఇంపార్టెంట్. క్లియర్? సో he was killed by Mahapadmananda in a palace revolution that brought the Nanda dynasty to the throne. కాలశోక ఆయనని మహాపద్మనంద ఆయన ఓడించి చంపేసి ఆయన డైనస్టీని స్టార్ట్ చేశాడు. సో ఇంతటితో శిశునాగా డైనస్టీ ఎండ్ అయిపోతుంది. శిశునాగా మరి కలశోకతో ఈ డైనస్టీ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయి నందా డైనస్టీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో లాస్ట్ రూలర్ ఎవరు అంటే నందివర్ధన్. మోస్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ లాస్ట్ రూలర్ ఆఫ్ శిశునాగా డైనస్టీ ఎవరు అంటే నందివర్ధన్. ఓకే, ఇప్పుడు నందా డైనస్టీ ద లాస్ట్ డైనస్టీ విచ్ హ్యాస్ రూల్డ్ ద మగధ ఎంపైర్. 345 to 321 BC వరకు వీళ్ళు రూల్ చేశారు. ఫస్ట్ నాన్ క్షత్రియ డైనస్టీ అంటే నందా డైనస్టీ వాళ్ళు క్షత్రియులు కాదు. ఇంతవరకు ఎవరైతే రూల్ చేశారో అందరూ క్షత్రియులే, కానీ నందా డైనస్టీ వాళ్ళు క్షత్రియులు కాదు. వీ వర్ రిచ్ అండ్ ఎనార్మస్లీ పవర్ఫుల్. ఎందుకు క్షత్రియులు కాదు దానికి తగ్గట్టు ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొందరలో. సో మహాపద్మనంద ఫస్ట్ కింగ్ మనం చూసాము, called as the first historical emperor of India. Very 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 important అండి. ఫస్ట్ హిస్టారికల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే మహాపద్మనందని. ఓకే, మీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా
ఎంపరర్ అంటే మీరు మామూలుగా బ్రిటిష్ వాళ్ళని అడుగుతారు, అవునా, లేదా అశోక ద గ్రేట్ ఎంపరర్ అంటారు. బట్ ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఓకే, చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ హిస్టారికల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మహాపద్మన్. ఈయన ఏమని పిలిచేవాళ్ళు అంటే సర్వక్షత్రియ అంతక, అంటే అందరి క్షత్రియుల్ని అంతం చేసి తను నిలుచుకున్నాడు కాబట్టి మహాపద్మనందని సర్వక్షత్రియ అంతక అంటారు. తర్వాత ఏక్రత్ అని కూడా పిలుస్తారు, ఉగ్రసేన అని కూడా ఈయనని సంబోధించేవాళ్ళు. క్లియర్? సో యాజ్ పర్ ద పురాణ, he was the son of last Shishunaga king from the Shudra woman. Purana, he was the son of last Shishunaga king from the Shudra woman. బట్ జైన్ టెక్స్ట్ గ్రీన్ రైటర్ కుట్యాస్ ప్రకారం ఏమని చెప్తారు అంటే ఒక బార్బర్కి కోటేషన్కి పుట్టిన సంతానం అని చెప్తారు. 2 కాన్స్పిరసీస్ ఉన్నాయి. బట్ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే పక్కాగా మహాపద్మనంద క్షత్రియుడు కాదు అని. క్లియర్? సో దాని వలన ఈ క్షత్రియుడు కాదు కాబట్టి ఈయన నందాలను ఏమని పిలిచేవాళ్ళు అంటే అధార్మిక, అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు కాదు అని. ఓకే, బుద్ధిస్ట్ టెక్స్ట్ డిస్క్రైబ్ ద నందాస్ యాజ్ బిలాంగింగ్స్ టు అనతకుల, అంటే అన్నోన్ లీనియేజ్ పీపుల్గా వీళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు అకార్డింగ్ టు బుద్ధిస్ట్ టెక్స్ట్. క్లియర్? సో ఇదంతా మహాపద్మనంద విస్తరించుకున్న ఏరియా. ఓకే, సో నార్త్ ఫ్రంటియర్లో మనకు కురి కంట్రీ ఉంది, నర్మదా అండ్ వెస్ట్, మగధ రీజన్ వరకు ఈస్ట్లో చేస్తున్నారు, సౌత్లో గోదావరి వ్యాలీ వరకు ఈయన ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయాడు. ఇది కాకుండా వీళ్ళు కళింగ వంశం పైన కూడా దాడి చేశాడు మహాపద్మనంద. సో అక్కడి నుంచి వాళ్ళు విజయాన్ని సాధించి యాజ్ ఎ సైన్ ఆఫ్ విక్టరీ, మేము విజయాన్ని సాధించామని గుర్తుగా అక్కడి నుంచి ఒక జీనా విగ్రహాన్ని తెచ్చుకున్నాడు. ఓకే, విక్టరీ ట్రోఫీ ఫ్రమ్ కళింగ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా 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 ఇంపార్టెంట్. క్లియర్? సో దాని తర్వాత మహాపద్మనంద తర్వాత దాననంద అనే నందా డైనస్టీని రూల్ చేశాడు. ఇతను ఎవరో కాదు, 8th or 9th సన్, క్లారిటీగా మనకు తెలీదు, బట్ 8th or 9th సన్ ఆఫ్ మహాపద్మనంద. సో ఈయన నందా డైనస్టీని కొనసాగించాడు. ఈ వాజ్ లాస్ట్ నందా రూలర్ ఆల్సో. నందా డైనస్టీ చివరి పరిపాలకుడు ఎవరు అంటే దాననంద. ఓకే, ఇతన్ని గ్రీక్ టెక్స్ట్ ప్రకారం ఏమని పిలుస్తారు అంటే అగ్రామీస్ ఆర్ జాంబ్రమీస్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈజ్ క్రియేటెడ్ విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ నందపక్రమణి అని కూడా పిలిచవచ్చు. సో ఏదంటే ఇది మెజరింగ్ సిస్టమ్స్ అండి. అప్పట్లో మెజర్మెంట్స్ మనకి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఏం లేవు కదా, వాళ్ళ సొంతంగా ఒక మెజర్మెంట్ సిస్టమ్స్ కనుక్కున్నారు. అందులో ఒకటి నందపక్రమణి. క్లియర్? ఫాలోడ్ అప్రెసివ్ వే ఆఫ్ ఎక్స్టార్టింగ్ ట్యాక్సెస్, అంటే ఇష్టానుసారం ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు, అన్ఎథికల్గా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. సో ఆబ్వియస్లీ ఎవరికి ఇష్టం ఉండేది కాదు. అంతేకాకుండా ఇతను శూద్ర ఒరిజిన్ కదా, వాళ్ళ అమ్మ నాన్న శూద్రుడు కాబట్టి, వాళ్ళ శూద్ర మహిళకు పుట్టినవాడు కాబట్టి, తర్వాత యాంటీ క్షత్రియ పాలసీని ఫాలో చేసేవాడు, అంటే క్షత్రియులందరికీ వ్యతిరేకంగా పనిచేసేవాడు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇతనికి అపోజిషన్ అనేది పెరిగిపోయింది. ఓకే, అపోజిషన్ పెరిగిపోవడం వల్ల ఏమైంది అంటే ఇతను ఎనిమీస్ని గెయిన్ చేసుకున్నాడు, శత్రువులు ఎక్కువైపోయారు. సో ఇది ఇలా ఉండగా ఇంకొక ఆయన ఈ ఎమర్జింగ్ పవర్, ఇంకొక ఆయన తన సత్తా చాటుతామని తను బయలుదేరాడు. సో ఆ లోపు ఏమైందంటే దాననందాని ఆ మనిషి కలిసి ఇద్దరి మధ్య గొడవ జరిగి ఎవరో కాదు చంద్రగుప్త మౌర్య. ఓకే, సో ఇందులో దాననందాన్ని చంపేసి చంద్రగుప్త మౌర్య ఈ మగధ రూల్ని ఎండ్ చేశాడు. ఓకే, మగధ రూల్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ ప్లేస్ మొత్తం మౌర్యన్ ఎంపైర్ని, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్య. సో ఇది మన మగధ సామ్రాజ్యం గల స్టోరీ. సింపుల్గా ఉంది కదా. సో 3 వంశాలు, 3 రాజుల గురించి నేర్చుకున్నాం. ఒక దాంట్లో ఇద్దరు, ఒక దాంట్లో ముగ్గురు, మిగతా దాంట్లో ఇద్దరిద్దరు చొప్పున మొత్తం 3, 4, 5, 6, 7 రాజుల గురించి నేర్చుకున్నాం. వాళ్ళు చేసిన ఎక్స్పాన్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఇంతేనండి మగధ రూల్. సో దీని తర్వాత ఏ ఫ్యాక్టర్స్ చేస్తాయో నేర్చుకుందాం. సో కాజెస్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ. సో ఏవేవి తోడ్పడ్డాయో దీంట్లో మనకి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్ అండ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఒక్కోటి చొప్పున చూద్దాం. జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్లో గంగాటిక్ వ్యాలీ.
ఓకే, సో ఆ గంగాటిక్ వ్యాలీ ఆ పొజిషన్లో ఉన్నందువలన ఏమవుతుందంటే వాటర్ సోర్స్ అవైలబుల్గా ఉంటుంది, ట్రేడ్కి సపోర్ట్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. సో వాటర్ అవైలబుల్ చాలా యూజెస్ ఉంటాయి. సో డెవలప్మెంట్ కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్టైల్ సాయిల్ అండ్ ఎనఫ్ రైన్ఫాల్, ఒబ్వియస్లీ సాయిల్ ఫర్టైల్గా ఉంటే అగ్రికల్చర్ బాగుంటుంది, ప్రొడ్యూస్ ఎక్కువ ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు, ట్రేడ్ పెరుగుతుంది. సో రివర్స్ ఆన్ 3 sides, గంగా, సోన్ అండ్ చంపా. ఈ ఏరియా చుట్టూ 3 రివర్స్ ఉండేవి. సో మనం 3 ప్లేస్ సరౌండెడ్ బై ఫ్రమ్ వాటర్ ఆన్ ఆల్ ద 3 sides అంటే పెనిన్సులర్ అంటాం. సో దీన్ని కూడా అలానే పిలిచచ్చు. సో 3 చుట్టుపక్కల రివర్స్ ఉండడం వలన స్ట్రాటజిక్ పొజిషన్ అనేది దీనికి ఏర్పడింది. తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ కాపర్ అండ్ ఐరన్ డిపాజిట్స్ ఎక్కువగా దొరికేవండి, హ్యూజ్గా. ఓకే, దానివల్ల వాళ్ళకి ఎకానమీ పెరుగుతుంది కదా, ట్రేడ్ చేస్తారు. లార్జ్ పాపులేషన్ అంటే ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి, డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. గంగా వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడ్ చేసేకు అప్పట్లో రివర్ రూట్ సిస్టమ్స్ యూస్ చేసేవాళ్ళు. గంగా హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ జనరల్ ప్రాస్పరిటీ ఆఫ్ ద పీపుల్, సాధారణంగా ఇక్కడ ఉండే పీపుల్స్ అందరూ కొంచెం ధనవంతులే కాబట్టి సో ఆబ్వియస్లీ ఈ ఎకానమీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది. కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే అన్ఆర్థోడాక్స్ క్యారెక్టర్, అంటే ఆర్థోడాక్స్ ఫ్యామిలీని మనం వింటాం, పద్ధతులు పాటించేవాళ్ళు, చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు. కానీ ఇందులో ఉండే మనుషులు అంత పద్ధతి పాటించేవాళ్ళు కాదు కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అడ్జస్ట్మెంట్ ఉంటే ఏమవుతుందంటే డెవలప్మెంట్కి దేర్ విల్ బి వే ఫర్ డెవలప్మెంట్. ఓకే, గుడ్ మిక్స్ ఆఫ్ ఆర్ అండ్ నాన్ ఆర్యన్ పీపుల్స్ కూడా ఇద్దరు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ డైవర్సిటీ ఇన్ నేచర్, డైవర్సిటీ ఇన్ ఇంప్లిమెంటేషన్, డైవర్సిటీ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలానే ఉంటాయి. జైనిజం, బుద్ధిజం కూడా చాలా మటుకు హెల్ప్ చేస్తాయి సొసైటీని మోడిఫై చేయడానికి. కింగ్స్ ఆఫ్ మగధ వర్ లో ఇన్ ఆరిజిన్స్, ఎప్పుడైతే కింద స్థాయి నుంచి వచ్చారో వాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి సో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండేది. తర్వాత పొలిటికల్ ఫ్యాక్టర్స్, పవర్ఫుల్ అండ్ అంబిషియస్ రూలర్స్, రాజు బాగుంటుంది రాజ్యం బాగుంటుంది అన్నట్టు. సో పవర్ఫుల్ అంబిషియస్ రూలర్స్ ఉన్నారు కాబట్టి మగధ అనేది ఇంతగా డెవలప్ అయ్యింది. స్ట్రాంగ్ స్టాండింగ్ ఆర్మీస్, ప్రతి వాళ్ళు స్టాండింగ్ ఆర్మీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. వెపనరీ అనేది చాలా అడ్వాన్స్గా ఇన్వెన్షన్స్ ఉన్నాయి, ఇందాక చూపించారు కదా బాహుబలిలో వాడినవన్నీ మగధ సామ్రాజ్యం సంబంధించినవే. ఫస్ట్ కింగ్స్ టు యూజ్ ఎలిఫెంట్స్ని ఫస్ట్ టైం బ్యాటిల్లో యూజ్ చేసిన సామ్రాజ్యం ఎంపైర్ ఎవరు అంటే మగధ వాళ్ళు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మన మగధ సామ్రాజ్యాన్ని ఇంప్రూవ్ అయ్యేకి సూపర్ పవర్గా డెవలప్ చేయడానికి తోడ్పడతాయి. సో ఇది మన మగధ సామ్రాజ్యం కూడా స్టోరీ. క్లియర్? సో ఇంతేనండి, చాలా సింపుల్. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందు తేవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ఈలోపు సెషన్ ఎండ్ చేసే ముందు ఈ ఫ్లో చార్ట్ ఒక్కసారి చూడండి. సో ఈ ఫ్లో చార్ట్ని చూస్తే మీకు స్టోరీ మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ లేటర్. తర్వాత వీడియోని రీవాచ్ చేసి మీరు ఇంకోసారి గుర్తుపెట్టుకున్నారంటే ఎప్పటికీ మగధ డైనాసిటీ గురించి, మగధ ఎంపైర్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫింగర్ టిప్స్లో ఉండిపోతుంది. క్లియర్? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ నెక్స్ట్ వీడియోస్ లైక్ సచ్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తేజస్ క్లాసెస్. టిల్ దెన్ టేక్ కేర్, bye bye.